హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా మనకి తల్లిదండ్రులకి అదేవిధంగా విద్యార్థులకి అనేక అవసరమైనటువంటి వీడియోస్ మన తెలుగువారి పర్స్పెక్టివ్లో భాగంగా మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా 2023లో పాస్అవుట్ అయ్యి ఆఫర్ లెటర్లు వచ్చినటువంటి విద్యార్థుల పరిస్థితి ఏముంది, అదేవిధంగా ఆఫర్ లెటర్లు రాకుండా మార్కెట్లో మిగిలిపోయినటువంటి విద్యార్థులు ఎంతమంది, మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ స్థితిగతులు ప్రస్తుతానికి ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళు ఏం చదవాలి, ఏం చేయాలన్న విషయం మీద ఈరోజు మనం మాట్లాడదాం. 2023లో తీసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా మనకు ఉన్నటువంటి 1,80,000 మంది విద్యార్థులు ఎవరైతే బీటెక్లో చదివినారో, ఇంకా బీసీఏలు వగైరా కలుపుకున్నట్లయితే ఒక 2.5 లక్షల మంది వరకు సిఎస్సి ఆస్పిరెంట్స్ మనకు ఉన్నారు. అంటే కంప్యూటర్ సైన్స్లో చేరాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి అన్ని బ్రాంచ్ల విద్యార్థులు కలుపుకుంటే 2 లక్షల మంది ఉన్నారనుకుందాం. ఈ 2 లక్షల మందిలో మనకు ఒక 30,000 మంది వరకు ప్లేస్ అయ్యారు. 30,000 నుంచి 40,000 మంది మనకి 30,000 మంది అయితే గట్టిగా క్యాంపస్లో ప్లేస్ అయ్యారు. లేదు చిన్న చితక కంపెనీలు స్టార్టప్లు అన్నీ తీసుకుంటే 40,000 మంది ప్లేస్ అయ్యారు అనుకుందాం. అవుట్ ఆఫ్ 2 lakhsలో ఇంకొక 1,60,000 మంది ఖాళీగా ఉన్నారు. ఈ ప్లేస్ అయినటువంటి 40,000 మంది కంపెనీకి పోయి రిపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఓన్లీ ఇప్పటి వరకు 20,000 మందే. ఏమండి, ఆఫర్ లెటర్లు వచ్చినాయి ఒక 40,000 మందికి. క్యాంపస్కి పోయి రిపోర్ట్ చేశారు, లేకపోతే ఆ కన్సర్న్ కంపెనీకి పోయి రిపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఒక 20,000 మంది, 50% వరకు రిపోర్ట్ చేశారు. ఈ రిపోర్ట్ చేసినటువంటి వారిలో ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కేవలం ఒక 10,000 మంది. రిమైనింగ్ 10,000 మంది బెంచ్ మీద ఉన్నారు, లేకపోతే లెర్నింగ్ అని చెప్పేసి వాళ్ళకి ఏదో ఒక టాస్క్లు ఇచ్చి నేర్చుకోమని చెప్తున్నారు. సో ఏంటి సార్ ఈ పరిస్థితి? మీరు ఒకవైపున భయపెడుతున్నారు, భయపెట్టట్లేదు, వాస్తవం తెలియజెప్పి మీరు నేర్చుకోమని చెప్తున్నారు. ఈ 40,000 మంది మీరు కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి టాస్క్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా కంప్లీట్గా మీరు వర్క్ చేసుకోవాలి. ఎవరైతే ఆఫర్ లెటర్లు వచ్చి ఖాళీగా ఉన్నారో వాళ్ళు ఏదన్నా ఒక టెక్నాలజీ డొమైన్ పట్టుకోండి. నేను ఒక 5 డొమైన్స్ నేను మీకు బేసిక్ చెప్తాను. మీరు కంపల్సరీగా అందరూ ఎస్క్యూఎల్ నేర్చుకోవాలి ఫస్ట్ది. ఓకే, మీరు మిస్ అయిపోయినటువంటి ఫండమెంటల్స్ ఏమైనా ఉంటే ఎస్క్యూఎల్ కంపల్సరీగా అందరూ నేర్చుకోండి. అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ లైనక్స్ కానీ యూనిక్స్ కానీ మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేసుకోండి. అదేవిధంగా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. క్లౌడ్ టెక్నాలజీ ఏదైనా ఒకటి నేర్చుకోండి. AWS, అజ్యూర్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి క్లౌడ్కి సంబంధించి నేర్చుకోండి. కంపల్సరీగా అందరూ వెబ్ డెవలప్మెంట్ యొక్క ఫండమెంటల్స్ నేర్చుకోండి. పైథాన్ నేర్చుకోకుండా ఉండొద్దు. ఏదైనా ఒక లాంగ్వేజ్లో కంపల్సరీగా పట్టు సాధించండి. మీరు ఆన్లైన్లో నేర్చుకునేటువంటి వాళ్ళు మాత్రం గో లాంగ్వేజ్ లాంటిదన్నీ ఈజీగా ఉంటుంది. ఈరోజు యూఎస్లో పాపులర్ లాంగ్వేజ్. యూఎస్కి వెళ్ళి ఎవరైతే ఎంఎస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు గో లాంగ్వేజ్ నేర్చుకోండి. లేదు మీరు AI డేటా సైన్స్ మీద పనిచేయాలనుకున్న వాళ్ళు పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. లేదు ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కాట్లిన్ లాంగ్వేజ్ నేర్చుకోండి. iOS యాప్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు షిఫ్ట్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఇట్లా ఏదో ఒక లాంగ్వేజ్ని కంపల్సరీగా మీరు నేర్చుకోండి. ఒక డేటాబేస్ చెప్పాను, కొంచెం ఆపరేటింగ్ సిస్టము, లైనక్స్, కమాండ్స్ అటువంటి కొన్ని నేర్చుకోండి. నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ కొంచెం ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మీరు ఒక లాంగ్వేజ్ని పూర్తి స్థాయిలో నేర్చుకోండి. ఏదర్ పైథాన్ ఆర్ జావా ఆర్ కాట్లిన్ లేకపోతే గో లాంగ్వేజ్ ఏదో ఒకటి ఒక లాంగ్వేజ్ని మంచిగా నేర్చుకోండి. ఆ తర్వాత ఒక టెక్నాలజీని నేర్చుకోండి. టెక్నాలజీస్ అంటే ఇప్పుడు ఈ ఆఫర్ లెటర్లు వచ్చినటువంటి వాళ్ళు కానీ రానటువంటి వాళ్ళు కామన్గా ఏది టెక్నాలజీస్ నుంచి ఏదో ఒకటి తీసుకోవచ్చు. యాప్ డెవలప్మెంట్ ఒకటి బాగుందండి, తర్వాత వెబ్ డెవలప్మెంట్, దాని తర్వాత UI/UX, ఓకే, సైబర్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది, లేదా బిజినెస్ అనలిటిక్స్. ఇవి నేర్చుకోవటం వల్ల మీరు ఖాళీగా ఉండటం వల్ల ఇవి నేర్చుకున్నారనుకోండి
తద్వారా మీరు ఎంఎస్కి వెళ్ళేదానికి మీకు మార్గం సుగమం అవుతుంది. సార్ మరి అమెరికాలో పరిస్థితి ఏం బాగాలేదు కదా, అమెరికాలో పరిస్థితి బాగాలేదు, ఇక్కడ ఉద్యోగం లేదు, ఇంటికాడ కూర్చుంటారా? ఇంటికాడ కూర్చుంటే వచ్చి 4 ముక్కలు కూడా మర్చిపోతారు. మీరు మైండ్ సెట్లో ఒకటి ప్రిపేర్ అయ్యారండి, నేను 10,000 రూపాయలు వచ్చినా 15,000 రూపాయలు వచ్చినా జాబ్ జాయిన్ అయ్యి నా కోర్లో పనిచేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీకు అసలు కోర్ అన్న క్లారిటీ ఏదన్నది మీకే లేకుండా పోయింది. ఇప్పుడు కోర్ అంటే ఏంది? ఒక సబ్జెక్టు, డేటా సైన్సో, సైబర్ సెక్యూరిటీనో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో, లేకపోతే ఫుల్ స్టాకో, లేకపోతే యూఐ యూఎక్సో, లేకపోతే టెస్టింగో, లేకపోతే సర్వీస్ నవో, సేల్స్ ఫోర్సో, సంథింగ్ ఏదో ఒకదాన్ని సబ్జెక్ట్ అంటారు. మీకు ఏ సబ్జెక్ట్ మీద కమాండ్ లేదు, నేను కోర్ మీద పనిచేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? వీటిని సబ్జెక్ట్స్ అంటాం కదా. ఈ సబ్జెక్ట్లో ఏదో ఒక దాని మీద నువ్వు కమాండ్ తెచ్చుకో, అట్లీస్ట్ 1 కాకపోతే 2 సబ్జెక్ట్ మీద కమాండ్ తెచ్చుకో, లేదా ఒక దాని మీద కమాండ్ తెచ్చుకొని దాని మీద ప్రాజెక్ట్స్ చేయి. సార్ ప్రాజెక్ట్ ఎవరు ఇవ్వట్లేదు, నువ్వు పోయి 4 లక్షలు అడిగితే ఎట్లా ఇస్తాడు? మార్కెట్లో డిమాండ్ లేనప్పుడు వాడు 10,000 15,000 ఇస్తాడు. నేను చెప్తాను సార్ మీరు ఇస్తారా మరి అవకాశం ఇప్పిస్తారంటే ఎస్. నువ్వు నిజంగా ఇప్పుడు మెన్ స్టాక్ చేసి ఒక 5 ప్రాజెక్టులు చేసిన వాళ్ళు ఉంటే నేను డెఫినెట్గా ఆఫర్ ఇస్తాను, ఇప్పించగలను, ఇస్తాను. సార్ యాప్ డెవలప్మెంట్ నాకు మొత్తం వచ్చు, నేను ఆండ్రాయిడ్ యాప్స్ చేయగలను, ఐఓఎస్ యాప్స్ చేయగలను, నాకు ఉద్యోగం లేదు, ఒక్కరన్నా ఉన్నారా? మీరు ఊరినే గమ్మ కూర్చొని నాకు ఉద్యోగాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? 2023 పిల్లలు ఈ రకంగా ఏదో ఒక సబ్జెక్ట్ని ఎంచుకొని, కొంతమంది వస్తున్నారు సార్ నేను డెవాప్స్ చేస్తాను, ఓపెనింగ్స్ ఉన్నాయనుకుంటా వచ్చారు. డెవాప్స్, క్లౌడ్ కంప్యూటింగు, సేల్స్ ఫోర్సు, సర్వీస్ నౌ, వీటిల్లో ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ అయితే తప్ప జనరల్గా దీంట్లో ఓపెనింగ్స్ పెద్దగా ఉండవు. సార్ మరి దేని మీద ఉంటాయి? ఫుల్ స్టాక్ మీద ఉంటాయి, యూఐ యూఎక్స్ మీద ఉంటాయి, సైబర్ సెక్యూరిటీ మీద ఉంటాయి. శాలరీని డిమాండ్ అనేది పెట్టుకోకుండా మీరు ఫస్ట్ సబ్జెక్ట్ మీద కమాండ్ తెచ్చుకొని దాని మీద ప్రాజెక్ట్స్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే, మాకు ఎవరైనా ఉద్యోగాలు లేవనుకున్నట్లయితే నా మెయిల్ ఐడి పెడుతున్నాను, వాళ్ళు మీరు మెయిల్ చేయండి. మంచి పర్సంటేజెస్ మంచి కాలేజెస్లో చదువుకొని మీకు ఆఫర్ లెటర్లు వచ్చి ఇంకా హానర్ కానటువంటి వాళ్ళు, లేదు పర్ఫెక్ట్గా టెక్నాలజీ తెలుసుకొని నాకైనా కానీ ఆపర్చునిటీ దొరకలేదు అనుకున్నటువంటి వాళ్ళు నా మెయిల్ ఐడి మీకు స్క్రీన్ మీద ఇప్పుడు కనిపిస్తుంది కదా, venureddy.josh@gmail.com. దీనికి మెయిల్ చేసినట్లయితే నేను మీకు ఖచ్చితంగా సహాయం చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే టెక్నికల్గా స్ట్రాంగ్ లేరో, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీ రెజ్యూమ్లో మీరు స్కిల్స్ కాదు పెట్టవలసింది, మీ ప్రాజెక్ట్స్ని. ఇంకా కొంతమంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే మళ్ళీ యూట్యూబ్లో చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ప్రిపేర్ అవుతున్నారు. చాలు, మీరు ఇప్పుడు వరకు 21 సంవత్సరాలు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ప్రిపేర్ అయింది చాలు. మీరు ఏదో ఒక ప్రాజెక్ట్స్ చేసే ప్రయత్నం చేయండి. పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్స్ అంటారు, లేకపోతే రియాక్ట్ ప్రాజెక్ట్స్ అంటారు, లేకపోతే యూఐ యూఎక్స్ ప్రాజెక్ట్స్ అంటారు, సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్ అంటారు, డేటా సైన్స్ కాగల్ సెట్స్ అంటారు, లేకపోతే జనరేటివ్ ఏఐ అని ఇంతమంది మాట్లాడుతున్నారు. సార్ మాకు ఏం నేర్చుకోవాలి? మీకు అసలు ఏమంటే మీరు ఒక మిడ్జర్నీ లాంటి ఒక టూల్నో, లేకపోతే హేజన్ లాంటి ఒక టూల్నో, రన్వే ఎంఎల్ లాంటి ఒక టూల్నో, లేకపోతే జనరేటివ్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్నో ఏదో ఒకటి నేర్చుకుంటే మీకు జాబ్ అనేది వస్తుంది. రాలేదు, మీకు నాలెడ్జ్ వస్తుంది, వెయిట్ చేస్తే మళ్ళీ దొరుకుతుంది. ఒక 10,000 15,000 ఎక్కడిదెక్కడ మీరు చేయండి. పొద్దున్న లేసి ఆఫీస్కి పోవడం అనేది ఒక కల్చర్. చాలామంది పిల్లలు ఏదో జరిగిపోద్ది, మనం వెయిట్ చేద్దాం అని చెప్పి ఖాళీగా కూర్చుంటున్నారు. అలాంటి పని మాత్రం మీరు చేయొద్దు. సో ఇది 2023 బీటెక్, బీసీఏ, ఎంసీఏ చేసి ఆఫర్ లెటర్లు వచ్చి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆఫర్ లెటర్లు రాకుండా క్యాంపస్లో ప్లేస్ అవ్వకుండా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అప్డేటు. సిఎస్సి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కలగనటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఇది అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. అండ్ మీరు బెల్ బటన్ కానీ నొక్కినట్లయితే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి వీడియోస్ మన ఎడ్యునైన్ ఛానల్లో మీ యొక్క దీనికోసం అవేర్నెస్ కోసం రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.